నినివే పట్టణానికి వెళ్ళమని యోనాకు దేవుడు సెలవిచ్చినప్పుడు యోనా ఆ పట్టణమునకు పోకుండా తర్సీసుకు పోవడానికి ప్రయాణం అవుతాడు. ప్రయాణమయ్యి వాడికి అతను ప్రయాణమైపోతున్నప్పుడు వాడ సముద్రంలో ప్రయాణం అవుతున్నప్పుడు ఆ సముద్రములో తుఫాను సెలరేగడం మనకు కనిపిస్తుంది. ఆ వచనాలన్నిటి మనం ధ్యానించుకుంటూ వెళ్తే, అయితే ప్రియులారా, తుఫాను వచ్చినప్పుడు అక్కడున్న వాళ్ళందరూ కూడా అయ్యో ఈ గాలికి ఈ అలలకు ఈ యొక్క వాడ మునిగిపోవునేమో, ఈ వాడ దొలిపోవునేమో అనే ఒక ఆలోచనతో దాంట్లో ఉన్న సామాన్లు, దాంట్లో ఉన్న సరుకులను, దాంట్లో ఉన్న బరువైన వస్తువులను తీసి నీళ్ళల్లో పడేస్తూ ఉంటారు. అయితే యోనా వాడ దిగువ భాగమున వెళ్ళి పడుకొని నిద్రపోతున్నట్లుగా మనకి వాక్యంలో ఆధారాలు ఉన్నాయి, కనిపిస్తుంది. మనం ఆ వచనాలంతా చదువుకుంటూ వస్తుంటే అతను వాడ దిగువ భాగంలో వెళ్ళి నిద్రపోతున్నట్లు మనకు కనిపిస్తుంది. ఇక్కడ అందరూ కూడా ఒక సైడ్ సెటిల్ వేస్తూ, ఒక సైడు ఆ ఒక సాపలు, ఆ పడవల్లో ఉన్న సాపలను ఎట్లాగైతే పట్టుకుంటే ఆ వాడ నిలబడతాదో అనే ఒక ఆలోచనతో, భయముతో వీరందరూ ఆ ఒక ప్రయత్నంలో ఉంటే యోనా మాత్రము తప్పు చేసి ఎలా ఉన్నాడు? ప్రశాంతంగా వాడ దిగువ భాగంలో వెళ్ళి నిద్రపోతున్నాడండి. పిల్లరా, తప్పు చేయని వాళ్ళేమో ఏం చేస్తున్నారు? ఆరాట పడుతున్నారు, ఇబ్బందులు పడుతున్నారు. చూడండి, ఈ లోకంలో కూడా తప్పు చేసే వాళ్ళు ఎలా ఉంటారు? ధైర్యంగా ఉంటారు. తప్పు చేసే వాళ్ళు ఎలా ఉంటారు? ధైర్యంగా ఏమైతే ఏమైందిరా, అయితే అయిందిరా, ఏమైతుంది ఏమైనా చూసుకుందామనే ధైర్యంతో ఉంటారు. ఎందుకో తెలుసా? ఏ విధంగా వాళ్ళు మాట్లాడగలుగుతారు, ఏ విధంగా కూడా వాళ్ళు మాట్లాడగలుగుతారు, తప్పించుకోగలుగుతారు. ఎన్నో అబద్ధాలు ఆడతారు. ఆ ఒక తప్పుని వేరే వాళ్ళ మీద నెట్టేయడానికి కూడా వాళ్ళు వెనక ఆడరు. కానీ ఏ తప్పు చేయని వాళ్ళు ఎప్పుడు కూడా బాధలను అనుభవిస్తూనే ఉంటారు, హింసించబడుతూనే ఉంటారు, ఇంకా శ్రమలు అనుభవిస్తూనే ఉంటారు. ప్రియులారా, ఎందుకని మనం చూస్తే ఈ లోకంలో నిజాయితీగా బ్రతికే వాళ్ళు ఈ లోకంలో వెర్రివారితో సమానము. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. నువ్వు నీతిగా ఉండు, నిజాయితీగా ఉండు.